ఇందులో ఫోటో లేదు. ఓ ఫ్రెండ్స్ అని చెప్పి ఇలా చేస్తారనుకోలేదు మేడం. హే సారీ, ఫోటో చూస్తూ పక్కన పెట్టేశాను. ఇదిగో ఇక్కడే ఉంది, తీసుకో. థ్యాంక్స్ మేడం. మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంటి? యు ఆర్ మై ఫ్రెండ్. వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి. మీ కాళ్ళు ఏమైనా పట్టాలా మేడం? వద్దు వద్దు, అవసరం లేదు. స్నాక్స్ కూడా వద్దు. స్వేచ్ఛగా బతుకో, లైఫ్ ని ఎంజాయ్ చెయ్యి. ఫ్రెండ్షిప్ చేసినందుకు, నన్ను వదిలేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఉంటాను. నీలాంబరి చెప్పినట్టు సౌందర్యతో స్నేహం చేసి అనుకున్నది సాధించాలి. అభి, రా సౌందర్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. గుండె కొట్టుకునే స్పీడ్తో పోటీ పడి మరి వచ్చాను బాబు. ఇదిగో తీసుకొని పర్స్. ఇంట్లో వాళ్ళు చూసారా? ఆ భవాని చూసింది. అఖిలాండేశ్వరి గారైతే చూడలేదు కదా? కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. ఎలాగోలా ఆ భవాని నుంచి కూడా తప్పించుకున్నాను. ఇలా టెన్షన్ పడుతూ ఎన్నాళ్ళుండాలి? దీనికి పరిష్కారం దొరకాలంటే నీ వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ భిక్షపతి గురించి ఏమైనా తెలిసిందా? తనని పట్టుకుంటే నీకు సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయన్నా ఆ నమ్మకం నాకుంది అభి. సరే కూల్, నువ్వు కంగారు పడకు. సౌందర్య ఒక్క నిమిషం. హలో, చెప్పరా. అభి ఇలా తేలిగ్గా తీసుకుంటే లాభం ఏముంది? నేనే ఏదైనా చేయాలి. ఇందులో వాయిస్ సాఫ్ట్వేర్ ఉంది కదా. ఆ భవానీ ఇలా మాట్లాడితే, నీలాంబరి నుంచి ఏదైనా విషయం రాబడితే కరెక్ట్. హలో హలో నీలాంబరి, నేను భవానీని. ఇదేంటి వేరే నెంబర్లో ఉంది? అవును నీలాంబరి, నా నెంబర్ నుంచి ఫోన్ చేస్తే అఖిలక్క డౌట్ పడుతుందని వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఆ రోజు భిక్షపతి కోసం అభినందన వస్తున్నట్టు దారి మళ్లించి భలే ఇరికించాం కదా. అది తలుచుకుంటుంటే ఎంత సంతోషంగా ఉందో. అవును నీలాంబరి, భిక్షపతి అభినందన్ని కలిసి నిజం చెప్తే ప్రాబ్లం కాదా? కాదు, ఎందుకంటే భిక్షపతి నా దగ్గరున్నాడు. నీ దగ్గర? అవును, వాడి దగ్గర కొన్ని సాక్ష్యాలున్నాయి. పులిగోరు, చైను, చిప్పు. నీకు తెలుసు కదా. చిప్పేంటి? తెలియనట్టు అడుగుతావేంటి? నువ్వసలు భవానీ ఆంటీవేనా? నేనే నీలమ్మా, చీపురు గంగా భవానీని. ఎందుకంత డౌట్ పడుతున్నావు? తెలిసి కూడా తెలియనట్టు క్వశ్చన్ చేస్తే డౌట్ రాదా మరి? అఖిలకు వస్తుందేమోనని భయంతో అలా అన్నాను. అందుకే అలా అడిగానులే. భయపడుతూ నువ్వు ఫోన్లో మాట్లాడుకో. లేదంటే ఏదో ఒకటి చెప్పి నా దగ్గరకొచ్చి మాట్లాడు. అర్థమవుతుందా? అలాగే, ఉంటాను.
బాయ్. అభి ఆ, భిక్షపతి నీలాంబరి దగ్గరే ఉన్నాడని డౌట్గా ఉంది. అక్కడ ఎందుకు ఉంటాడు సౌందర్య? నువ్వు అనవసరంగా అనుమానించకు. నేను ఇలా ఫోన్ చేశానని చెప్తే కోపడతాడు, ఫీల్ అవుతాడు కూడా. సౌందర్య, నీలాంబరి మేడం చాలా మంచిది. ఆ, సరే, నువ్వు మంచివాడివి కాబట్టి నువ్వు అలా ఆలోచిస్తుండొచ్చు. ఒక్కసారి వెళ్ళి భిక్షపతి ఉన్నాడో లేదో చూడొచ్చు కదా. సరే, వెళ్దామా? ఎక్కడికి? మేడం దగ్గరికి. నేనెందుకు? లేదు, నువ్వు కూడా రావాలి. తను ఎంత మంచిదో నువ్వు చూడాలి. రా, వెళ్దాం. అభి, రా. అభి. సౌందర్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. నువ్వు చెప్పావని నమ్మి వెళ్ళట్లేదు. మేడం ఎంత మంచిదో నిన్ను నమ్మించడానికి మాత్రమే వెళ్తున్నాను. అర్థమైందా? నువ్వు ఇక్కడే ఉండు. ఎంత అమాయకుడివే అభి నువ్వు. నిన్ను బాగా చూసుకున్నదని గుట్టిగా నమ్ముతున్నావంతే. నిజం తెలిసిన రోజు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను చూస్తాను. మేడం, ఏంటభి ఇలా వచ్చావు? భిక్షపతి గురించి తెలుసుకుందామని వచ్చాను మేడం. ఆ రోజు గెస్ట్ హౌస్లో ఉన్నాడని చెప్పారుగా, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకుందామని. అప్పుడంటే ఇన్ఫర్మేషన్ చెప్పారభి, కానీ ఇప్పుడు తను ఎక్కడున్నాడో తెలీదు. అప్పుడు కూడా మనకి తెలిసింది ఫేక్ ఇన్ఫర్మేషన్. అవునా? మేడం, ఏంటది? ఏదో సౌండ్ వస్తుంది. ఆ, ఏం లేదభి, పిల్లి పిల్లి. మేడం, నా మొబైల్లో సిగ్నల్ లేదు. మీ మొబైల్ నుంచి కాల్ చేసుకోవచ్చు? అయ్యో, అడగాల. చేసుకో అభి. థ్యాంక్ యూ మేడం. ఏమైంది అభి? కనెక్ట్ అవడం లేదా? అవును మేడం, మళ్ళీ ట్రై చేస్తాను. అభి, నువ్వు ఇంట్లో భిక్షపతి ఉన్నాడేమో అన్న అనుమానంతో వస్తావని నాకు అర్థమైంది. అందుకేగా భిక్షపతిని ఆ రూమ్ నుంచి వేరే రూమ్కి షిఫ్ట్ చేయించాను. మేడం, ఏమైంది అభి? కనెక్ట్ కావడం లేదా? లేదు మేడం, మా ఫ్రెండ్ సూర్య మొబైల్ కూడా కనెక్ట్ కావడం లేదు. పర్లేదు అభి, ఇంట్లో సిగ్నల్సే కాదు, మనకు కావలసిన వాళ్ళు కూడా లేరు. మేడం, అదే, నీకేదైనా డౌట్ ఉంటే అది తుడిచేసే అంటున్నా. వెళ్ళిరా అభి. అలాగే మేడం. మేడం, భిక్షపతిని షిఫ్ట్ చేశాం మేడం. కూల్, వెరీ కూల్. నా పలుకుని బాగానే క్యాచ్ చేశారే. సరే, మీరు వెళ్ళండి. ఓకే మేడం.
ఏమైంది అభి? నేను ఫూల్ అయ్యాను. మేడం సీరియస్ అవ్వకుండా అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పింది. నేను అడగకుండానే ఆమె అలా అనడంతో నాకే సిగ్గుగా అనిపించింది. నేను నిజం చెప్తున్నాను అభి. అది అబద్ధమని తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు రాకూడదు. బండెక్ సౌందర్య. నీ ఇష్టం అభి. ఇక నేను రెండోసారి చెప్పను. మేడం గురించి అయితే చెప్పకు. పద. అమ్మా రమ్మన్నారంట. ఈ బాక్స్ లో చాలా టాబ్లెట్స్ ఉన్నాయమ్మా. ఏవైనా ఎక్స్పైరీ అయ్యుంటే డస్ట్బిన్ లో పారేసి. పొరపాటున ఎవరు వేసుకున్నా ప్రమాదమే కదా. అవునమ్మా, నేను చెక్ చేసి పెడతాను. భవానీ కూడా ఏదో కలిపింది. అదేంటో, అసలు అయ్యగారిని మత్తులోకి జారుకునేలా ఎందుకు చేస్తుందో కనుక్కోవాలి. ఓకే సరే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఆంటీ, అంకుల్ని మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్ చేయిస్తే బాగుంటుందేమో. మండే తీసుకెళ్దాం ఐశ్వర్య. ఎందుకక్క అనవసరంగా ప్రయాసపడతారు? వెంటనే నయమైపోవాలంటే ఎలా? కొంతమందికి టైం పడుతుంది. అమ్మా, టాబ్లెట్ సెపరేట్ చేశాను. డేట్ ఎక్స్పైర్ అయినవి డస్ట్బిన్లో వేసేశాను. కొన్ని మందులు కూడా కొనుక్కు రావాల్సిందమ్మా. ఓకే, అవేవో చెప్తే మన వాళ్ళు తీసుకొస్తారు కదా. నేను తీసుకొస్తాను కదక్కా. నాకు తెలిసిన మెడికల్ షాపోడు అదనంగా 5% డిస్కౌంట్ కూడా ఇస్తానన్నాడు. మీరెప్పుడు వెళ్తే కుదరదు. అయ్యగారి మందులు వేసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఫోటో తీసి వాట్సాప్లో పంపించు సౌందర్య. వాళ్లే ఇంటికి తీసుకొస్తారు కదా. కరెక్టే ఆంటీ. హలో, క్యూర్వెల్ ఫార్మసీ అండి? నా పేరు సౌందర్య అండి. మాకు కావాల్సిన మెడిసిన్ మీకు వాట్సాప్ చేశాను. కొంచెం త్వరగా తీసుకొస్తారా? థ్యాంక్ యూ. వాడు తీసుకొచ్చే మందులు ఇప్పుడు నేను మార్చిన మందులు పోలిస్తే నేను దొరికిపోతానేమో. మీకేమైనా కావాలా భవానీ బామ్మ? నాకేం రోగం? దొక్కలా ఉన్నాను. కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ తాగితే సరిపోతుంది. తప్పకుండా. అమ్మా, మీకు కూడా తీసుకురానా? వద్దమ్మా. తీసుకోండి. మేడం, మెడిసిన్. ఓ, వచ్చావా? పైన పెట్టేసే సౌందర్య. అన్ని మందులు ఇచ్చారో లేదో చెక్ చేసుకోమ్మా. అలాగే అమ్మా. ఆంటీ, ఎక్కడికి వెళ్తున్నారు? హెడ్ఏక్ అన్నాను కదా, గదిలోకి వెళ్ళి కాళ్ళు చాపుకుని కూర్చుంటే తగ్గిపోతుందని. కాళ్ళెందుకు చాపుకోవడం? భవానికి తలనొప్పి కదా. అర్థం కాలేదు గ్రాని. మెదడు మోకాల్లో ఉందని అర్థం.
వెంటనే ఈ టాబ్లెట్స్ అందులో కలిపి మంచి టాబ్లెట్స్ ని మార్చేయాలి, లేదంటే బావగారు కోలుకుంటారు. ఇది టాబ్లెట్స్ ఎక్కడ పెట్టింది? అమ్మ భవానీ, ఏదో చేస్తున్నావు కదా, చెప్తా నీ సంగతి. ఓ, నువ్వు మెడిసిన్ మారుస్తున్నందుకేనా అయ్యగారు కోలుకోవట్లేదు? ఇప్పుడు నిన్ను పట్టిస్తాను భవానీ. అమ్మా, ఒకసారి మీరు వస్తారా? ఏంటమ్మా? అయ్యగారి మందుల గురించి మాట్లాడాలి, రండి. అలాగే పద. అమ్మా, భవానీ, ఏం చేస్తున్నావు భవానీ? ఏం లేదక్కా. ఏంటిదో దాస్తున్నారు? ఏం లేదు, ఏం లేదే. ఏం లేదా? నిజంగా ఏమీ లేదా? నిజంగా ఏం లేదు, ఏం లేదు. చూపించండి. ఇవే మెడిసిన్. నేను తెప్పించినవి వేరు కదా. ఏం చేస్తున్నావు భవాని బామ్మ? టాబ్లెట్స్ మారుస్తున్నావా ఏంటి? అయ్యో రామా, ఇలాంటి అబండాలు వేస్తున్నావేంటి? అక్క, నా కంఠంలో ప్రాణం ఉండగా, నా శ్వాస, నా ప్రాణం, నా రక్తం ఉండగా నేను అలా చేయనక్క. నా మీద, మా ఆయన మీద, నా పిల్లల మీద, మన వాళ్ళందరి మీద. ఆపింకా. మెడిసిన్ ఏంటని అడిగితే ప్రమాణాలు, ప్రామిస్లు అని నసపడతావు. అప్పుడెప్పుడో బావగారి కోసమని తెచ్చిన మందులు మిగిలిపోతే పనికొస్తాయని తెచ్చానక్క. అనుమానం వస్తే నేను చచ్చినంత ఒట్టు. మాట్లాడితే ఒట్టు అంటావు. సౌందర్య, అమ్మా, ఆ మెడిసిన్ ఏదో చూసి పక్కన పెట్టు, నేను తర్వాత చూస్తాను. మీరు పడుకోండి. ఏయ్, ఏంటే అక్క ముందు నన్ను బుక్ చేద్దామని డిసైడ్ అయ్యావా? మీరేం చేస్తున్నారో నాకు అర్థమయ్యాక ఆలస్యం చేస్తాను, చెప్పండి. ఏయ్, నిన్ను అమ్మ పిలుస్తున్నారు. రండి భవాని బామ్మ. కావాలని చేస్తున్నావే నువ్వు. ఎప్పుడొకప్పుడు దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా. సౌందర్య,
నీ అంతు చూస్తానే. నిన్ను వదిలిపెట్టను. ఆటో, ఏ ఆటో! అమ్మని, ఈ భవానీ ఎక్కడికి వెళ్తుంది? అంత ఎమోషనల్ అయి వెళ్తుందంటే ఏదో చేయడానికే అయ్యుంటుంది. అన్నా, అదే ఆ ఆటోని ఫాలో అవ్వండి.